బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి మీటూ ఆరోపణలు. హేమా కమిటీ రిపోర్ట్ తో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు బాధితులు. ఇప్పటివరకు 17 మందికి పైగా కేసు నమోదైంది. అయితే తాజాగా సిపిఎం ఎమ్మెల్యే నటుడు ముఖేష్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆయనపై రేప్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. ఇప్పటికే సీనియర్ నటుడు సిద్దికి, డైరెక్టర్ రంజిత్ పై కూడా రేప్ కేసులు నమోదయ్యాయి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ని, నటుల్ని ప్రశ్నించనుంది త్వరలో సిట్ అధికారులు. ఇక ఇప్పటికే మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా రద్దయిపోయింది. అక్కడ అమ్మ అనే అసోసియేషన్ ఉండేది, ఆర్టిస్ట్ ఫర్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అంటూ కూడా ఒకటి ఉండేది. అయితే ఇది పూర్తిగా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అనే దానికి మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉండేవాడైన ఆ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ యొక్క అసోసియేషన్ కూడా రద్దయింది. తాజాగా చాలా మంది సినీ ప్రముఖులు, మీకు ఫోటోలో చూపిస్తున్నటువంటి సినీ ప్రముఖులు చాలా మంది కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. వారందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరిపైన కూడా రేప్ కేసు నమోదైంది. వీరంతా కూడా ఒక్కసారిగా అమ్మాయిలపై వికృతంగా ప్రవర్తించేవారని, లేకపోతే తనని కొంత ఇబ్బందులకు గురి చేసేవారని రకరకాలుగా చాలామంది హీరోయిన్లు కూడా బయటకు వచ్చి కేసులు పెడుతున్నాయి. జూనియర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు, ఇతరత్ర డాన్సర్లు కావచ్చు, అందరూ కూడా బయటకు వచ్చి కేసులు పెడుతున్న కొద్దీ చాలామంది మీద కేసులు నమోదవుతున్నాయి. ఇక మాలీవుడ్లో మీటూ ఉద్యమం షేక్ చేస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరూ కూడా ఇండస్ట్రీలో చేదు అనుభవాల్ని షేర్ చేస్తున్నారు. 32 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ మీడియా ముందుకు వచ్చింది. అప్పట్లో తాను కూడా వేధింపులకు గురైనట్టు చెప్పుకొచ్చింది. అయితే మలయాళం సినిమా ఇండస్ట్రీని ప్రస్తుతం మీటూ పెద్ద ఎత్తున షేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెలువెత్తగా కొందరు మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి రాజీనామా చేసి సైలెంట్గా జారుకుంటున్నారు. అయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల జస్టిస్ హేమా కమిటీ ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదికని బహిర్గతమైంది. తర్వాత చాలామంది పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అలానే బాధితులు కూడా చాలామంది బయటకు వచ్చి తమ ఇండస్ట్రీలో ఎదురైనటువంటి చేదు అనుభవాల్ని మీడియా ముందు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రాజకీయ నాయకుడు, నటుడు ముఖేష్ పై రేప్ కేసు కూడా నమోదైంది. రానున్న రోజుల్లో మరికొంతమందిపై కూడా కేసులు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కేరళలో మీటూ వ్యవహారంపై జోరుగా చర్చ నడుస్తుండడంతో మాలీవుడ్లో ఒకప్పటి హీరోయిన్ కూడా తెరపైకి వచ్చింది. 1992లో తనకి ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని మీడియా ముందు వెల్లడించింది. అప్పట్లో సీనియర్ హీరో సంబంధించినటువంటి ఒక విషయాన్ని కూడా ఈ హీరోయిన్ చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే గల్ఫ్లో షూటింగ్ ముగిసిన తర్వాత ఆవిడ చెప్పిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్న సీనియర్ హీరోయిన్ 32 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చింది. ఆవిడ ఒక ప్రముఖ హీరోకి సంబంధించి, ఇప్పుడు కూడా చాలా ఫేమస్, ఆ హీరోకి సంబంధించిన ఒక విషయాన్ని తెర మీద తీసుకొచ్చింది. గల్ఫ్లో షూటింగ్ ముగిసిన తర్వాత ఇండియాకి వచ్చేందుకు ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. అయితే ఆ షూట్లో నాతో పాటు మరొక హీరో కూడా ఉన్నారు, తనతో పాటుగా కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. అందరం ఎయిర్పోర్ట్లో కలుసుకొని అక్కడ రిలాక్స్ అవుతూ మాట్లాడుకుందామని చెప్పారు. అయితే నాకంటే ముందే కొంతమంది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోగా నేను కాస్త ఆలస్యంగా బయలుదేరాను. ఈ క్రమంలో ఒక సీనియర్ నటుడు నాతో పాటు లిఫ్ట్లో వచ్చాడు. అప్పుడు నాతో పాటు ఆయన చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అవ్వగానే అతడు నాతో ప్రవర్తించిన తీరుకి తొలుత షాక్ అయ్యాను. ఆ తర్వాత తేరుకొని చెంపపై కొట్టాను అంటూ కూడా ఆ హీరోయిన్ చెప్పుకొచ్చింది. సో ఇటువంటి ఘటన 32 ఏళ్ల తర్వాత ఒక హీరోయిన్ బయటకు వచ్చి ఇటువంటి ఘటనకు సంబంధించి విషయాలు వెల్లడించిందనంటే మీటూ ఉద్యమం యొక్క ప్రభావం, మీటూ యొక్క ప్రభావం ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఇక ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు ముఖేష్, మణియన్ పిల్లరాజు, ఇడివలి బాబు, ఆ తర్వాత తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు నటి ఒకరు ఆరోపించారు. అయితే 2013లో ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు తనను అసభ్య పదజాలంతో తిట్టారంటూ కూడా ఆ హీరోయిన్ చెప్తోంది. అయితే అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం వర్క్ చేయాలనుకున్నాను కాబట్టి వర్క్ చేశాను, వేధింపులు తట్టుకోలేకపోయాను కాబట్టి ఈరోజు తాను మానసికంగా కుంగిపోయాను కాబట్టి ఈరోజు బయటకు వచ్చానంటూ కూడా ఆ నటి చెప్తోంది. ఇక పలేరి మాణిక్యం సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ కూడా మరొక నటి చెప్పుకొచ్చింది. అయితే అక్కడ జరిగిన ఆడిషన్లో భాగంగా దర్శకుడిని కలిశానని, ఆయన తన చేతి గాజులను తాకారని ఆరోపించారు. తర్వాత మెడపై చేయి వేశారని, అక్కడ ఉండలేక బయటికి వచ్చేసానంటూ కూడా ఆ నటి చెప్పుకొచ్చారు. ఇక సిద్దికీపై కూడా మరొక నటి ఆరోపణలు కుప్పించింది. అయితే ఇటువంటి ఘటన ఒకటి మరొక ముందే మరొక నటుడు నిర్మాత సిద్దికీ తనని ట్రాప్ చేసి రేప్ చేయడంతో పాటుగా తన ఫ్రెండ్స్తో కూడా ఇబ్బంది పెట్టాడంటూ మరొక నటి ఆరోపించింది. ఏకంగా సిద్దికీపై తనని ట్రాప్ చేయడమే కాకుండా
తనపై ఇంకొక మిత్రులతో కూడా ట్రాప్ చేయించి లేకపోతే ఇబ్బందులు పెట్టేవాడంటూ కూడా హీరోయిన్ చెప్తోంది. దీంతో ప్రస్తుతం మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సిద్దికి తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణ వల్లే పదవి నుంచి తప్పుకున్నారని, ఈ పరిస్థితిలో తాను పదవిలో కొనసాగడం సరికాదన్నారు సిద్దికి. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత స్పందిస్తానని తెలిపారు. సో ఇటువంటి ఘటనలు కోకొల్లుగా ఉన్నాయి. మాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మీటూ ఉద్యమానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రీసెంట్గా మరొక లైంగిక వేధింపులకు సంబంధించిన అంశం కూడా బయటపడింది. ఈ వేధింపులపై హేమా కమిటీ 3 సభ్యుల బృందం దాదాపుగా అన్ని సినిమాలకి సంబంధించినటువంటి అన్ని శాఖల వారిని ఇన్వెస్టిగేషన్ చేసి ఇండస్ట్రీలో అమ్మాయిలు మహిళలు ఎదుర్కొనే సమస్యలపై 235 పేజీల రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. దీంతో 2017లో వేసిన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్ని ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొని ఇన్నేళ్లకు విషయాలను బయటపెట్టింది. సో తాజాగా మాలీవుడ్కి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ వెలుగు చూడడంతో అనేక విషయాలు, అనేక ఆరోపణలు, అనేక కేసులు, అనేక ప్రకంపనలు సృష్టించేటువంటి వార్తలు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 17 మందిపై కేసులు నమోదు, అందరి మీద కూడా రేప్ కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పటివరకు నమోదైన కేసుల్లో చాలా వరకు ప్రముఖులు కూడా ఉన్నారు. సిపిఎం ఎమ్మెల్యే ముఖేష్ ఉన్నారు, ఆయనతో పాటుగా సిద్దికి ఉన్నారు. ఇలా రకరకాలుగా చాలామంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అనే విషయం ఏదైతే ఉందో దానికి పూర్తిగా రద్దు చేశారు. సో ప్రస్తుతం ఈ వేధింపులు తాళలేక అందరం కూడా బయటకు వస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే 2013లో ఓ సినిమా సెట్లో ఒక నటుడు తనను వేధించాడంటూ మరొక నటి కూడా తాజాగా ఫిర్యాదు చేశారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కి ఆమె ఫిర్యాదు చేసింది. సో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఈ కేసులకు సంబంధించిన అంశాలు. ఒక్కొక్కటిగా చాలా విషయాలే దీని ద్వారా బయటికి వస్తున్నాయి.